మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ పేరుతో కాంగ్రెస్ కాలయాపన చేస్తుందని అన్నారు కిషన్ రెడ్డి. జ్యుడిషియల్ విచారణపై కిషన్ రెడ్డికి నమ్మకం లేదా అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి మేడిగడ్డ ఎందుకు రాలేదని నిలదీశారు. విజిలెన్స్ దర్యాప్తు ఆదేశించామని చెప్తున్నారు. విజిలెన్స్ ఏం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. డ్యాం పరిరక్షిస్తుందా, డ్యాంకి సంబంధించినటువంటి నాణ్యత విషయంలో చెప్తాదా, డ్యాంకి సంబంధించినటువంటి క్వాలిటీ పరమైనటువంటి ఎక్విప్మెంట్ వాడారని చెప్తాదా, ఈ యొక్క విజిలెన్స్ ఉన్నటువంటి ఐడెంటిటీ ఏందో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. చీకటి మిత్రుడు బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రాలే. ఇప్పటి వరకు కేసీఆర్ అవినీతి మీద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు రాకుండా అడ్డుకున్నాడు. మీరు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోండి, ఎవరో అన్నారు. ఎన్ని రోజులు చీకట్లో పొత్తు పెట్టుకుంటారు? రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీ పొత్తు సంగతి ప్రజలకు ఎట్లాగో చెప్పాల్సే వస్తుంది. ఈరోజు ఎంతసేపు ఉన్న జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు, మా చేతికి రాని. ఎందుకంటే మీ చేతికి ఇస్తే మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు చీకట్లో. బీజేపీ వాళ్ళు వస్తారని మేము ఆశించినాం. ఎందుకంటే ఇంతకాలం కేసీఆర్ అవినీతి మీద సిబిఐ కేసులపై చెప్పారు, కేసీఆర్ అవినీతిని తేల్చాలి అని అన్నారు. మరి కేసీఆర్ అవినీతిని తేల్చే అవకాశం వస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? సిపిఐ వచ్చింది, ఎంఐఎం వచ్చింది, బీజేపీ వాళ్ళు ఎందుకు రాలే? ఇవాళ రానోళ్ళు ఇద్దరే, బీఆర్ఎస్ బీజేపీ.